సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ రహదారుల అంశంపై NHAI అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4:30 ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడనున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ రహదారుల అంశంపై NHAI అధికారులతో భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. చందు, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో NHAI ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతూ ముఖ్యంగా జాతీయ రహదారులపైనే సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిన్న NHAI అధికారులతో తన నివాసంలోనే భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో NHAI చేపడుతున్నటువంటి రహదారుల నిర్మాణంలో భూసేకరణలో తలెత్తుతున్నటువంటి పలు ఇబ్బందులను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు భేటీలో పాల్గొంటారు. ఆయా సమస్యలపై అక్కడే చర్చించి సమస్యలను పరిష్కరించుకుందామని కూడా NHAI అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ మన్నగూడ రహదారి పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకుని హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ముఖ్యంగా అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి సహకరించాలని కూడా NHAI అధికారులను ఈ రోజు ముఖ్యమంత్రి కోరబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ మాల పథకంలో కూడా రీజనల్ రింగ్ రోడ్ ను తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఈ రోజు వాళ్ళు చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియల్ రోడ్లు కూడా వస్తాయని చెప్పారు. ముఖ్యంగా వాటి మధ్య క్లస్టర్లు, శాటిలైట్ టౌన్షిప్ లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్టు ఏర్పాటు చేయనున్నాము. ఇందుకోసం బందర్ పోర్టు కొనసాగించేలా హై స్పీడ్ ఎక్స్ప్రెస్ నిర్మాణం చేపట్టాలని కూడా వాళ్ళకి సూచించారు. మొత్తంగా చాలా అంశాలపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి NHAI అధికారులతో మాట్లాడబోతున్నారు. మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ జాతీయ రహదారుల నిర్మాణం కూడా చూడబోతున్నారు. చంద్రు. రైట్ చందు, థ్యాంక్ యూ.